హాయ్ బావా. హలో శాస్త్ర. కాఫీ. నువ్వు తీసుకొచ్చావేంటి? ఏ నేను తీసుకురాకూడదా ఏంటి? అలా అని కాదు, నీకు శ్రమ ఎందుకని. నా బావ కోసం నాకు శ్రమనా? నా బావ కోసం నేను ఏదైనా చేయలేనా ఏంటి? అయ్యో, ఇప్పుడు అక్షంతలు ఆయనతో ఎలా వేయించుకోవాలి? తీసుకో బావా. థ్యాంక్ యూ. హలో ఆంటీ. ఏంటి అమ్మ ఫోన్ కలవట్లేదా? సరే, కింద రూమ్ లో ఉన్నట్టుంది, నేను వెళ్ళి ఫోన్ ఇస్తాను. బావా, అమ్మకి ఫోన్ ఇచ్చేసి వస్తాను. అమ్మా, అమ్మా. అమ్మయ్యా, విహారీ గారు, ఏంటి కనక మహాలక్ష్మి? ఈరోజు పూజ పూర్తి చేసుకున్నాను. మీరు అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారని. చెప్పానా లేదా? అరే, పూజల పేరుతో పస్తులుంటూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని నేను చెప్పానా? విహారీ గారు, ఇంకెన్నో రోజులు లేదండి. ఈ పూజ పూర్తయిపోయాక మీరు చెప్పినట్టే వింటాను. అప్పటిదాకా ఈ అక్షింతలు తీసుకుని నన్ను దీవించండి. కనక మహాలక్ష్మి, అది కాదు కనక మహాలక్ష్మి. ప్లీజ్ విహారీ గారు, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ప్లీజ్, కాదనకండి. లక్ష్మి, లక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, లక్ష్మి, 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 కనక మహాలక్ష్మి, ఆర్ యు ఓకే? లక్ష్మి, లక్ష్మి, నిన్నే. లక్ష్మి, బావా, ఏమైంది బావా? పెద్దనాన్న, టీ తీసుకో. ఈ టైంలో టీ ఏంటే? నీకు కూడా పెట్టాను బామ్మ, నువ్వు కూడా తీసుకో. ఆ పెద్దనాన్న రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడి చీరలు నేస్తున్నాడు కదా, మరి అప్పుడప్పుడు టీయో కాఫీయో లేకపోతే ఎలా? ఆదికేశవా, ఆ చీరలు చూశాన్రా. ఎవరికోసం నేస్తున్నావో గాని చాలా బాగున్నాయిరా. హైదరాబాదులో ఒక పెద్దింటోళ్ళ పెళ్లి కోసం పెద్దమ్మ. ఓహో, పెళ్లి కోసం నేస్తున్నావా? ఆ పెళ్లి పుణ్యమంతా నీకే దక్కుతుందిరా. నాకెందుకు పెద్దమ్మ ఈ పుణ్యాలు లాభాలు? అలాంటివేమున్నా కూడా నా కూతురికి అల్లుడికి దక్కితే చాలు. పెద్దవాళ్ళు పిల్లలకి ఆస్తులు పాస్తులు దక్కాలనుకుంటారా. నువ్వేంటి పుణ్యాలు కూడా నీ కూతురికే దక్కాలని అనుకుంటున్నావు? చూడు పెద్దమ్మ, మా అయితే నేను ఎంతకాలం బ్రతుకుతాను? చనిపోయేటప్పుడు ఏం తీసుకుపోతాను? నేను బ్రతికున్నప్పుడైనా చనిపోయాకైనా కోరుకునేది ఒకే ఒక్క కోరిక, నా కూతురి క్షేమం.
నా అల్లుడు నా కూతుర్ని బాగా చూసుకోవటం, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు, నాకింకేమీ అవసరం లేదు. హలో, హలో ఆదికేశవ్ గారా అండి? అవునండి. ఆదికేశవ్ గారు, నేను వస్తేనే మాట్లాడుతున్నానండి. అదే మొన్న హైదరాబాద్ నుంచి వచ్చి చీరలు ఆర్డర్ ఇచ్చాం కదా. ఆ, ఆ, చెప్పండి వసుదమ్మ గారు. చీరల పని ఎంతవరకు అయిందో కనుక్కుందామని ఫోన్ చేశానండి. అవుతుందమ్మా. అదృష్టవశాత్తు చీరలన్నీ మంచిగా కుదురుతున్నాయి. చూశాక ఆ మాట మీరే అంటారుగా. చాలా థ్యాంక్స్ అండి. మీరిచ్చిన చీరలతోనే మాకు ఆ నమ్మకం వచ్చింది. ఇప్పుడు కొత్తగా నేసే చీరలు కూడా అంతే గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. పైగా మీ గురించి ఇక్కడ అందరికీ చెప్తున్నామండి. అందువల్ల చీరలు నేసే విధానంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానమ్మా. ఇక్కడ మేం పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశామండి. మీరు బట్టలు కూడా త్వరగా నేసి తీసుకొస్తే మంచిది. త్వరలోనే పూర్తి చేసి తీసుకొస్తానమ్మా. ఉంటాను. అలాగే అండి. ఏంట్రా ఆదికేశవా, ముఖమేంటి అంతలా ఎలిగిపోతుంది? పెద్దింటోళ్ళ ఆర్డర్ కదా పెద్దమ్మ. అక్కడ నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకుంటే తర్వాత ఆర్డర్లు కూడా పెరుగుతాయి.